తులారాశి వారికి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14, ఖర్చు 11, రాజ్యపూజ్యము 7, అవమానము 7. ఈ రాశి వారికి ప్రారంభంగా ఇది సామాన్యముగా ఉండు, చురుకుదనము ఉండదు. పనుల్లో ఆటంకములు, విదేశ ప్రయాణాలు, తీర్థయాత్రలు, శుభకార్యక్రమ నిమిత్తము ధనము బాగా ఖర్చు అగును. మాట పట్టింపులు, దంపతుల మధ్య సఖ్యత లోపించుట, అపనిందలు, విలువైన వస్తువులు పోగొనుట, స్థిరాస్తులు అమ్ముడు జరుగును. భయం దమములు, తక్కువ వారితో స్నేహం చేయుట, ఏ పని చేసినా కలిసి రాకపోవట, విమర్శలు గురవుట జరుగును. కోర్టు వ్యవహారములో కాలయాపన జరుగును. విద్యార్థులకు మధ్యత్వం, జ్ఞాపశక్తి, శ్రద్ధ తగ్గును. శ్రద్ధగా చదివినా కానీ పాస్ అవ్వడం కష్టముగా ఉండు. చదువు తప్ప ఇతర విషయంలో చురుకుతనముగా ఉండు. ఆసక్తి చేసేవాళ్ళని ఎక్కువ పనులు ఎక్కువగా తగ్గును. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు, కొంతకాలం సెలవు పెట్టడం జరుగును. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి నిలకడ ఉండదు. అధికారుల వేధింపులు, పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు పురుగుల వల్ల వాతావరణం అనుకరించకపోవడం వల్ల ఆశించిన దిగుబడి రాదు. అట్లాగే ఈ యొక్క తులారాశి వారికి శాంతి, గురువారము పంచిపెట్టవను, విఘ్నేశ్వర స్వామి వారి ఉండ్రాలు నైవేద్యం పెట్టి మంచి జరుగును. పుణ్యక్షేత్రము దర్శించుట, మారేడు చుట్టూ ప్రదక్షిణములు చేయుట, శనిదోష నివారణమునకు వెంకటేశ్వర దీపారాధన, శనివారం నియమ పొందుట, సుందరాకాండ పనిచేయించుట చాలా మంచిది. ఈ వారికి వజ్రము అదృష్ట సంఖ్య 5.